బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైడ్రాపై ఇంకోసారి హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందంటూ ఉంది కోర్టు. శాంతా శ్రీరామ్ కంపెనీ కేసులో ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్ను వెంటనే బదిలీ చేయాలని ఆదేశించింది హైకోర్టు. రంగనాథ్ స్థానంలో మరో అధికారిని నియమించాలని సిఎస్కు ఆదేశించింది. వివాదాస్పద భూమిలో హైడ్రా చర్యలు చట్టవిరుద్ధమంటోంది హైకోర్టు. చట్టపరమైన పాలనే కొనసాగాలి, వ్యక్తుల పాలన కాదంటోంది హైకోర్టు. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అంటోంది హైకోర్టు. ఈ నెల 27న ఇచ్చిన తీర్పు కాపీ విడుదల చేసింది హైకోర్టు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దాంట్లో కీలక అంశాలను ప్రస్తావించడం జరిగింది హైకోర్టు. ఈ నెల 27వ తారీఖున ఇచ్చిన తీర్పు కాపీని రిలీజ్ చేసింది హైకోర్టు. గతంలో కూడా చాలా అంశాలు చాలాసార్లు హైకోర్టు హైడ్రా విషయంలో తీవ్రమైన వ్యాఖ్యలే చేసింది. ఏకంగా మిమ్మల్ని హైకోర్టుకి పిలవాల్సి ఉంటుంది అని అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత మిమ్మల్ని బోన్లో నించోబెట్టాల్సి ఉంటుందనే భావం వచ్చేలా అటువంటి స్టేట్మెంట్స్ అయిన తర్వాత నుంచి ఒకవేళ కనుక చట్టానికి విరుద్ధంగా కనుక పనిచేస్తే కటకటాలను కూడా లెక్కించాల్సి ఉంటుంది, కటకటాల వెనక్కి కూడా పంపించాల్సి ఉంటుంది ఎంత పెద్దవారైనా కూడా అనే భావం వచ్చేలా మాట్లాడుకున్న సందర్భం కూడా. అయితే ఇప్పుడు లేటెస్ట్గా జరిగిన ఈ డెవలప్మెంట్లో నిజంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రభుత్వం పక్కన పెడుతుందా హైకోర్టు డైరెక్షన్స్తో? అయితే ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా రియాక్ట్ అయ్యారు కదా. ఆయన ఏమంటున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఆర్టీవీ ఇదే ప్రశ్న సంధించింది. అప్పుడు ఆయన ఏమన్నారు? హైకోర్టుని తప్పుదో పట్టిస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో ఈ విషయాన్ని బేస్ చేసుకొని ఎలా వెళ్ళబోతున్నారు? రంగనాథ్ ఒకటే చెప్పుకొచ్చారు, నా మీద చాలా కేసెస్, ఇన్ఫ్యాక్ట్ చాలా పిటిషన్స్ పడ్డాయి, ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్ లీగల్గా ఫేస్ చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను అనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పుకొచ్చిన మాట. అండ్ ఇప్పుడు వాటిని ఫేస్ చేయబోతూ ఉన్నారు. అండ్ రీసెంట్ డెవలప్మెంట్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అంటే రీసెంట్గా ఉన్న ఈ డెవలప్మెంట్లో ఆల్రెడీ హైకోర్టు సూచించింది కాబట్టి హైకోర్టు సూచనల మేరకు ప్రభుత్వం రంగనాథ్ను మార్చే పరిస్థితి ఉందా? ఇన్ఫ్యాక్ట్ దీని మీద రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయిన సందర్భాన్ని చూసాం. హైకోర్టుని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది. సో ఈ క్రమంలో నిజంగా ప్రభుత్వం రంగనాథ్ను పక్కన పెడుతుందా? ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. మధు, హైడ్రా రంగనాథ్ ప్రభుత్వం సీరియస్గా పక్కన పెట్టే అవకాశం కనిపిస్తూ ఉందా? ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చూసుకుంటే మొన్ననే ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. సిఎస్ చాలా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేసింది. ఆయనను మార్చండి, ఐజీ స్థాయి అధికారిని పెట్టండి అనేటువంటి స్టేట్మెంట్ చేసింది. ఈ రోజు కూడా మళ్ళీ ఈ రోజు ఇచ్చినటువంటి అంశంలో చాలా స్పష్టంగా హైకోర్టు తీర్పు, గతంలో ఇచ్చినటువంటి తీర్పు అండర్టేకింగ్ ను హైడ్రా కమిషనర్ ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు అనేటువంటి స్టేట్మెంట్ కూడా నిర్ధారించింది కోర్టు. నోటీస్ ఇవ్వకుండానే ఏదైతే 300 నుంచి 400 గజాల మధ్యలో ఉన్నటువంటి భూములోకి ఎట్లయితే ఎంటర్ అవుతారు, ప్రైవేట్ భూముల్లోకి నిష్ఠారాజ్యమా సమాంతర ప్రభుత్వం నడుస్తారా అనేటువంటి స్టేట్మెంట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఎందుకు ప్రైవేట్ భూములకు ప్రవేశించారు, యంత్రాలతో నిర్మాణాలను ఎందుకు తొలగించారు, ఎందుకు ఆ ప్రహరీ గోడను తొలగించారు అనేటువంటి స్టేట్మెంట్ చేసింది. ఆలస్యంగానైనా కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత క్షమాపణను నిజాయితీతో పరిగణించాల్సినటువంటి దాన్ని తిరస్కరించడం జరిగింది. కోర్టు ధిక్కరణ కింద నిరూపితమైంది ఆల్రెడీ ఈ న్యాయ వ్యవస్థ గౌరవం మరియు రూల్ ఆఫ్ లాను దెబ్బతీసే చర్య అనేటువంటిది స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను పదవి నుంచి వెంటనే తప్పించాలి అనేటువంటిది కూడా కార్యదర్శికి ఆల్రెడీ గతంలోనే కోర్టు ఆదేశించింది. కనీసం ఆ సిమిలారిటీగా ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి అధికారిని నియమించాలి అనేటువంటి స్టేట్మెంట్ మళ్ళీ కీలక తీర్పులో ఉన్నదాన్ని ఉటంకించినటువంటి పరిస్థితి. రూల్ ఆఫ్ లా హ్యాస్ టు ప్రివైల్, నాట్ రూల్ ఆఫ్ మెన్. రూల్ ఆఫ్ మెన్ ప్రివైల్స్ అంటే అది ప్రజాస్వామ్యానికి మరణ శాసనం లాంటిది, మరణ ఘంటిక లాంటిది. ఇది గమనించాలి. ఎందుకు ప్రైవేట్ భూముల్లోకి పదే వెళ్తా ఉన్నారు? తహసీల్దార్ ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం వెళ్ళామనేటువంటి హైడ్రా కోర్టుకు చెప్పడంతో తహసీల్దార్ని కూడా కోర్టు విచారించింది. కోర్టులో ఆయన మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు, ఎలాంటి డీటెయిల్స్ మేము హైడ్రాకు చెప్పలేదని చెప్పిన తర్వాత తహసీల్దార్ మేము ఇచ్చినటువంటి సర్వే నెంబర్ సంబంధించినటువంటి డీటెయిల్స్ వేరే,
హైడ్రా ఎంటర్ అయినటువంటి ప్రాపర్టీస్ వేరే అది ప్రైవేట్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళారు, మీరు ఇచ్చినటువంటి డీటెయిల్స్ లో కాకుండా అనేటువంటిది కోర్టుకు చెప్పినటువంటి పని. సో గతంలో ఉన్నటువంటి అన్ని అంశాలను ఉటంకిస్తూ మళ్ళీ తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. హైడ్రా పైన సమాంతర ప్రభుత్వం నడపొద్దు, ప్రైవేట్ భూములకు వెళ్ళొద్దు, అంత తొందరపాటు చర్యలు ఎందుకు అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో మళ్ళీ ఒకసారి చర్చనీయాంశం అవుతాం. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇదే అంశం మీద రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. అంటే తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది కోర్టుని అని చెప్పి. నేను రంగనాథ్ కూడా అదే చెప్పుకొచ్చారు, నా మీద ఇన్ఫ్యాక్ట్ చాలా పిటిషన్స్ పడ్డాయి, వాటన్నిటిని లీగల్గా ఎదుర్కొంటానని చెప్పి. సో ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులని అంటే డివిజన్ బెంచ్కి వెళ్ళబోతున్నా అనేది కూడా చర్చ జరిగింది కదా. సో ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా, లేకపోతే దీన్ని సవాల్ చేస్తూ ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉందా? అంత ఆ స్టెప్ వరకు వెళ్ళే సిచ్యువేషన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే లీగల్ ఆప్షన్స్ని ప్రభుత్వం చూస్తూ ఉంది ఇక్కడ? మధు, ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడారు, డైరెక్ట్ గా వీడియో బయట మాట్లాడారు, డైరెక్ట్ మీడియాతో మాట్లాడారు. ఆ వీడియో ఉంది. కోర్టులకు సంబంధించిన పూర్తి తీర్పు కాపీ రాలేదు, చూసిన తర్వాత కోర్టుల్లోనే ఈ అంశం పైన ఛాలెంజ్ చేస్తామన్నారు. అంటే ఖచ్చితంగా డివిజనల్ బెంచ్ కి వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇంకొకటి ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల్లో హైడ్రా ఖచ్చితంగా కొనసాగిస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒక రకంగా హైడ్రా మంచి పనులు చేస్తా ఉంది, అక్రమార్కులు తెరబడిన భూములను విడిపించే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటికీ లక్షల కోట్ల విలువైనటువంటి భూములను హైడ్రా కాపాడగలిగింది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఏ అధికారిని ఎక్కడ వినియోగించుకోవాలి అనేటువంటి విచక్షణ అధికారం ప్రభుత్వాలకు ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఆయన కాస్త ఉటంకిస్తూనే మాట్లాడారు. హైకోర్టులు డిసైడ్ చేయలేవు ఎవరిని ఎక్కడ వినియోగించుకోవాలి, ఏ అధికారిని ఏ పనిలోకి ఉపయోగించుకోవాలనేటువంటిది మాట్లాడారు. అంటే కోర్టు డైరెక్షన్ ఏమో డిఫరెంట్ డైరెక్షన్. కోర్టు పదే కోర్టు ఉల్లంఘనను, హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఉల్లంఘనలు చేస్తా ఉన్నారు అనేటువంటిది. అందులో మొత్తం 63కి సంబంధించిన ఉల్లంఘనలు ఉంటే ఒక కేసుకు సంబంధించిన 3 ఉల్లంఘనలు ఉన్నాయి ఒకే అంశానికి సంబంధించి. పదే వాటిని ఉల్లంఘిస్తా ఉన్నారు కోర్టు తీర్పులను అనేటువంటి దాంట్లో కోర్టు ఇచ్చినటువంటి సిచ్యువేషన్. ముఖ్యమంత్రి మాత్రం హైడ్రాను వెనకే ఖచ్చితంగా హైడ్రా మంచి పని చేస్తా ఉంది, ఫ్యూచర్లో ఇంకా పటిష్టం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు కోర్టులకే తప్పుడు సమాచారం ఇస్తున్నారు అనేటువంటిది హైడ్రా తర్వాత ముఖ్యమంత్రి చెప్పే ప్రయత్నం చేస్తా ఉంటే, కోర్టులేమో మాకు తప్పుడు సమాచారం ఇవ్వలేదు, హైడ్రా ప్రభుత్వమే మాకు తప్పుడు సమాచారం ఇస్తుందనేది కోర్టు చెప్పడం అనేటువంటి ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం వర్సెస్ ప్రభుత్వం హైడ్రాగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ముఖ్యమంత్రి ఏమో హైడ్రాను కాస్త వెనుకెట్టుకొచ్చినట్టే మాట్లాడారు. కోర్టు ఉల్లంఘనకు సంబంధించి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సోమేష్ కుమార్ పైన 400 కోర్టు ఉల్లంఘనల కేసులు ఉన్నాయి, వాటి సంగతి ఎందుకు మాట్లాడట్లేదు అనేటువంటిది గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటిని కూడా ఆయన కోర్టు చేసే ప్రయత్నం చేశారు మొన్న మాట్లాడుతున్న సందర్భంలో. సో కాబట్టి ఇది ఇప్పట్లో తేలేలా కనిపించట్లేదు హైడ్రాకి సంబంధించిన అంశంలో. మరి హైడ్రా రంగనాథ్ని తొలగించాలనేటువంటిది ఆయన స్థానంలో కొత్త అధికారాన్ని నియమించాలనేటువంటి సూచన విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది, డివిజనల్ బెంచ్ కోసమే వెళ్ళబోతా ఉందా అనేటువంటిది చర్చ అయితే జరుగుతూ ఉంది. చూడాలి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో. ముఖ్యమంత్రి కూడా తీర్పు కాపీ ఇంకా పూర్తి స్థాయిలో పరిశీలించలేదు, నా చేతికి రాలేదన్నారు ఢిల్లీ పర్యటన సందర్భంగా. మరి హైడ్రా రంగనాథ్ని అట్లా కంటిన్యూ చేస్తారా? హైడ్రా రంగనాథ్ ఇప్పటికీ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు, కోర్టుకి క్షమాపణ చెప్పారు జరిగినటువంటి కోర్టు ఉల్లంఘనకు సంబంధించి. వాటిని పరిగణలోకి తీసుకోమని కోర్టు ఏమైనా రిక్వెస్ట్ చేస్తుందా కోర్టులని, లేదంటే నిజంగానే హైకోర్టు సూచనలు పాటించేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇది ఇప్పట్లో తేలేలా అంశంలా కూడా కనిపించట్లేదు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా హైడ్రాపై ఇంకోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందంటూ కోర్టు చెప్పుకొచ్చింది. అయితే శాంత శ్రీరామ్ కంపెనీ కేసులో ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రంగనాథ్ను వెంటనే బదిలీ చేయాలని ఆదేశించింది హైకోర్టు. రంగనాథ్ స్థానంలో ఇంకో అధికారిని నియమించాలని సిఎస్కు డైరెక్షన్స్ ఇచ్చింది హైకోర్టు. వివాదాస్పద భూమిలో హైడ్రా చర్యలు చట్టవిరుద్ధమంటూ ఉంది హైకోర్టు. చట్టపరమైన పాలన కొనసాగాలంటూ చెప్పుకొచ్చింది. వ్యక్తుల పాలన కాదంటోంది హైకోర్టు. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే ప్రజాస్వామ్యానికి మరణ శాసనం అంటూ ఉంది. ఈ నెల 27న ఇచ్చిన తీర్పు కాపీలను విడుదల చేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం?
ప్లాన్ అయితే చాలా బాగుంది. సార్ స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్. టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్ టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రి బామ్. జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లా అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.